ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల రాజేంద్రల మధ్య విభేదాలు మరింత పెరిగాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇద్దరి నేతలు మరింత ఎడముఖం పెడముఖంగానే ఉన్నారట. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ తరచుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అయితే సంజయ్ పర్యటనల్లో హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల కనిపించకపోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సంజయ్ పల్లె నిద్ర పేరుతో నియోజకవర్గంలో ఓ రోజంతా ఉన్నారు. ఆ తర్వాత అయోధ్య చిత్రపటాల పంపిణీ అంటూ మరో రోజంతా హుజూరాబాద్లోనే తిరిగారు. అయినా ఈటెల అటువైపు వెళ్లలేదు. ఈటెల వర్గానికి సంబంధించిన నేతలెవరూ ఆ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయలేదని సమాచారం. ఈటెల పార్టీలోకి రాకముందున్న నేతలతోనే సంజయ్ హుజూరాబాద్ లో తన కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది. సంజయ్ పర్యటన వివరాలు కానీ ఆహ్వానాలు కానీ తమకు చెప్పకపోవడంతో వెళ్లలేదంటున్నారు ఈటెల వర్గం క్యాడర్. మరోవైపు వరుసగా 20 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఈటెల ఓటమి తర్వాత హుజూరాబాద్ వైపు చూడటం లేదని సమాచారం. తొలుత కరీంనగర్ పార్లమెంటుపై కన్నేసిన ఈటెల అది కుదరకపోవడంతో మల్కాజ్గిరిపై మనసు పారేసుకుంటున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. దీంతో హుజూరాబాద్ వైపు రావడం తగ్గించేశారన్న టాక్ వినిపిస్తోంది. సంజయ్ హుజూరాబాద్ పర్యటన కంటే ముందే పార్టీ అగ్రనేత అమిత్ షా, కిషన్ రెడ్డి సమక్షంలోనే ఇద్దరిని పిలిచి క్లాస్ స్పీకర్ అని సమాచారం. కలిసి పనిచేయండి, ఒకరిపై ఒకరు డామినేట్ చేసే పద్ధతి మంచిది కాదు, రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. సమావేశం తర్వాత ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని కూడా సూచించారట. షా చెప్పినా వినకుండా సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈటెల ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టారట. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో కుమ్మక్కై తనను సొంత పార్టీ వారే ఓడించారని సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెలను ఉద్దేశించినవేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదొకటే కాదు, అవకాశం లభించిన ప్రతిసారి సంజయ్ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారట. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలోనూ తనపై ఢిల్లీలో ఫిర్యాదులు చేశారంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఇదిలా ఉంటే ఈటెల వల్ల పార్టీకి ఒరిగిన ప్రయోజనం ఏంటనే చర్చ కూడా పార్టీలో సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ దాటుతున్నారనే ప్రచారాన్ని సంస్థాగత స్థాయికి తీసుకెళ్లడంతో ఈటెల వెనకబడ్డట్టయింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా జరగకుండా ఉండేందుకు కాస్త ముందుగానే సంజయ్ మేల్కొన్నారని టాక్. హుజూరాబాద్ లో తన ఓటింగ్ ఏమాత్రం తగ్గకుండా కేవలం ఈటెల మీదనే ఆధారపడే పరిస్థితి ఉండవద్దనే ప్లాన్ తో తరచుగా అక్కడ పర్యటిస్తున్నారు బండి సంజయ్. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీలని అసంతృప్తి, వరుస ఓటముల సానుభూతి, బీజేపీ సంస్థాగత బలం, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి సంజయ్ సునాయాస విజయం అందుకున్నారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. ఎంపీ అయ్యాక సంజయ్కి రాష్ట్ర స్థాయిలో లభించిన క్రేజ్ అంతా ఇంత కాదు. అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందులు తెస్తోందని, ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా ఆయన పోటీ ఎదుర్కొంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సంస్థాగత కార్యదర్శుల సమావేశం సందర్భంగాను ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇద్దరి మధ్య విభేదాలే పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు వారి సూచనలను పట్టించుకున్నారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీల్లో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చింది కరీంనగర్, హుజూరాబాద్లోనే. మొత్తం పార్టీకి 2,60,000 ఓట్లు రాగా కరీంనగర్లో సంజయ్ దాదాపు 90,000 ఓట్లు సాధించారు. ఇక హుజూరాబాద్లో ఈటెల 60,000 ఓట్లు పొందారు. వచ్చిన ఓట్లలో 3/2 వంతులు ఈ 2 నియోజకవర్గాల్లోనే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల సహకారం సంజయ్కి లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్లో బీజేపీకి వచ్చిన ఓట్లలో 90% ఈటెల సొంత ఓటు బ్యాంక్ అనడంలో సందేహం లేదని చెప్పొచ్చు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవడమే కారణమని గుర్తించి హుజూరాబాద్ పైన ఫోకస్ పెట్టారట సంజయ్. ఈటెల వర్గం మాత్రం సైలెంట్ అవ్వడంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్టీ క్యాడర్ మాత్రం ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి పార్టీ పెద్దలు ఆశించినట్టు పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితులు చెక్కపడతాయా? ఈ ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు తీరు ఇలాగే కొనసాగితే ఇద్దరి మధ్య దూరం అగాధంగా మారుతుందా అనేది వేచి చూడాలి.